గురువు గారు ఇప్పుడు చాలా మంది సందేహం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి పూలు దొరకవు. సో ఇలా పూలు దొరకని పక్షంలో పూలు లేకుండా అసలు పూజ చేయవచ్చు అంటారా? చేయకూడదంటారా గురుగారు? ఓం నమ శివాయ నమ. మా పూజా బలం అనేది మనం మనకి ఇష్టం వచ్చినప్పుడు ఓకే. మనకి ఆలోచన ప్రకారంగా మనం వెళ్తుంటాం. అవును. కాబట్టి ఈ పుష్పం అనేది ఒక ఆత్మ లాంటిదే. ఉమ్, ఒక మనిషికి ఒక ఆత్మ ఎలా ఉంటుందో ఈ పువ్వు కూడా అలాగంటే. ఓకే. ఆ పువ్వు భగవంతుడికి పెట్టేది ఏంటంటే మన ఆత్మని స్వామి దగ్గర మనం పెట్టి పూజిస్తుంటాం. ప్రతి ఒక్క దేవుళ్ళలో గుళ్ళల్లో ఉమ్, ప్రతి ఒక్క విగ్రహానికి ప్రతి ఒక్క పటానికి మనం ముఖ్యంగా ఏమిట్రా అంటే ఒక పూతోనే మనం పూజా కార్యక్రమం చేస్తుంటాం. అవును. అది ఎందువల్ల అంటే మన ఆత్మ ఆయన దగ్గరికి చేరాలి. ఓకే. మన పువ్వు ఆయన దగ్గర మనం పెట్టినప్పుడే ఉమ్, మన ఆత్మ అనేది ఆయన దగ్గరికి చేరుతుంది. ఓకే. కాబట్టి ఒక టైములో ఉమ్, మరి ఆ పుష్పం లేని టైములో మరి ఆ పువ్వు లేకోకుండా మనం పూజిస్తే ఎలా ఉంటది, మరి అది ఆ పూజకి అది ఫలిస్తుందా లేదా అన్నట్టుగా ఉమ్, చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అవును. కాబట్టి ఇప్పుడు మనం ఒక వనములో పోయినప్పుడు కొన్ని పూలు దొరుకుతాయి, అవును. కొన్ని పూలు మనకు దొరకవు. ఉమ్, ఆ దొరకని టైంలో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉండాల్సిన పసుపు కుంకుమ కొబ్బరికాయ వస్తువులను తీసుకొని వెళ్ళి ఓకే. అక్కడ మనం పసుపు కుంకుమ వేసి ఉమ్, మన ఊదిబత్తి ముట్టించి కొబ్బరికాయ కొడితేనే ఉమ్, అది శాంతమైపోతుంది. ఓకే. అంటే ఆ పువ్వు పెట్టినంత విలువ. ఓకే. నువ్వు పువ్వు పెట్టినా ఒకటే, ఉమ్, నువ్వు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి ఊదిబత్తి ముట్టించినా ఒకటే. ఓకే. అదే విధంగా అలాగ మనకి లేకోకుండా పూలు లేకోకుండా ఉమ్, పూజ చేకోకుండా ఉంటే ఉమ్, మరి ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అవును. అలా సందేహం పడాల్సిన పనేం లేదు. ఓకే. మనం హృదయంతోని మనం పూజించాలి గాని ఉమ్, ఆయనకు మనకు జనాలందరూ పూజ చేస్తున్నాడు ఉమ్, అని మనం చేసేది కాదు కదా. అవును. మన ఇష్టంతోని మన నమ్మకంతోని, ఉమ్, మన నమ్మకమే మనకి ఇంపార్టెంట్. అవును. మన నమ్మకం లేనిది మనకు భగవంతుడు వచ్చి ఎదురు వచ్చినా కూడా మనం నమ్మం. ఉమ్, అలాగ మనం నమ్మకంతో మనం ఏది చేసినా కూడా ఉమ్, ఆ నమ్మకంతో భగవంతుణ్ణి మనం పూజించినట్టుకైతే దానికి ఆత్మ పరమాత్మ అనేది కలుసుకుంటాయి. ఓకే. అది చేసిన దానికి మనం చేసిన ఒక భక్తి పూజా బలానికి అనేది ఆ భగవంతుడు మనకి ఏదో ఒక విధంగా ఉమ్, కరుణిస్తాడు. ఓకే. కాబట్టి దానివల్ల ఇది లేదు అనేది ఫీల్ పడాల్సిన పనేం లేదు. ఓకే. ఆ టైంలో లేనప్పుడు ఉమ్, మనం అది పూజించవచ్చు. దానికి ఏం ఇబ్బందికరమైన సమస్య అనేది ఏం లేదు. ఓకే. అంటే కొంతమందికి పువ్వులు దొరుకుతాయి. సో దొరికినప్పుడు ఎలాంటి పువ్వులతో పూజిస్తే మంచిది అంటారు గురుగారు? అయితే అమ్మా ఉమ్, ఇప్పుడు అమ్మవారికి కొన్ని పూలు ఉంటాయమ్మా, అవును. ఎరుపు పూలు ఉంటాయి. ఓకే. తర్వాత ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధమైన పువ్వు అనే ఉండదు. ఓకే. అన్ని ఏ పువ్వు అయినా ఒకటే. ఓకే. కాబట్టి ఎక్కువగా ఎరుపు అనేది ఉమ్, అమ్మవారికి చేస్తుంటారు. ఓకే. మిగతా పూలు అనేది ఉమ్, స్వామికి చేస్తుంటారు. ఓకే. అదే విధంగా ఉమ్, ఈ పువ్వు ఈ స్వామికే పెట్టాలి, ఉమ్, ఈ పువ్వు వీళ్ళకే ఇవ్వాలి అన్నదే ఉండదు. ఓకే. నీకు ఇందాక చెప్పాను కదమ్మా, ఉమ్, ఒక పుష్పం అనేది ఒక ఆత్మ లాంటిది. ఓకే. అది ఏ పువ్వు అయినా గాని మన భగవంతుని మనసులో అనుకొని ఓకే. మనం పెట్టినట్టుగైతే ఉమ్, అది తప్పకుండా ఓకే. విజయవంతం అనేది అవుతుంది. మనకి మనశ్శాంతి కలుగుతుంది. గురుగారు ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు పువ్వు దొరకని పక్షంలో కొబ్బరికాయ అన్నారు కదా, ఉమ్. మరి కొబ్బరికాయ కూడా దొరకని పక్షంలో ఏం చేయాలంటారు? కొబ్బరికాయ దొరకని టైంలో పసుపు కుంకుమ వరకు కంపల్సరీ వేయాలి. ఓకే. పసుపు కుంకుమ ఆ వేసి పసుపు కుంకుమ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉమ్, ఆ పసుపు కుంకుమ అనేది మనకి చాలా పవర్ఫుల్ అయినవి. ఆ ఓకే. పసుపు కుంకుమ వేస్తేనే ఉమ్, అది ఒక జీవకళ అనేది వచ్చేస్తుంది. అంటే గురువు గారు మనం ఎంత పెట్టి చేస్తే అంతే ఫలితం వస్తుంది అంటారు కదా, ఇలా దొరకని పక్షంలో ఇలా చేయాల్సి వస్తుంది, అప్పుడు కూడా అంతే ఫలితం దొరుకుతుంది అయితే అంటారా? అమ్మా నువ్వు అన్న ప్రశ్న కరెక్టే అమ్మా. ఉమ్, ఇప్పుడు ఎంత చేస్తే మనకి భగవంతుడు ఎంత ఇస్తాడు? ఉమ్, మనకి ఒక గంపెడు పూలు ఇస్తే మనకి గంపెడు ధనం ఇస్తాడా, లేదా 2 పూలు ఇస్తే మనకి 2 డబ్బులు ఇస్తాడా అనేది ఉండదమ్మా. ఓకే. కాబట్టి మనకి మనసుతోని మనం పూజించి
మన ఆత్మతో మనం పూజించినట్టుకైతే ఓకే. మనకు తప్పకుండా ఉమ్, ఆ భగవంతుడు అనేది మనకి అన్ని విధానాల మనకు కరుణిస్తాడు. ఓకే. ముందు ఆత్మ శుద్ధి లేనిది ఉమ్, నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా ఏమి లాభం అమ్మా? ఉమ్, ఆత్మ శుద్ధి ఉంటేనే ఉమ్, మైండ్ బాగుండాలి, ఆత్మ శుద్ధిగా ఉండాలి. పట్టు వస్త్రం కట్టంగానే పతివిత కాదు ఓకే. అమ్మా, ఉమ్, జంజం వేయంగానే బ్రాహ్మడు కాదు. ఓకే. అది ఆ విధంగా ఇప్పుడు మనకి అన్ని తెలిసినా కూడా చాలా మంది తెలియనట్టుగా ఉంటారు. అవును. ఎందువల్ల? ఎందుకంటే ఇంకా తెలుసుకునే దాని గురించి, అంటే ఇంకా జాగ్రత్త పడటానికి. ఉమ్, ఆ విధంగా మనం ఎంత తెలిసినా కూడా అంత నిదాన పడాలి. ఓకే. అది కాబట్టి ఆ భగవంతుడు అనేది మనం మనస్ఫూర్తిగా ఆలోచన చేసి మనం చేసినట్టుగైతే తప్పకుండా ఉమ్, ఆ భగవంతుడు అనేది మనకి అన్ని విధానాలుగా మనకి కరుణిస్తాడు. కాబట్టి మన మీద కొన్ని గ్రహాలు కొన్ని ఉంచుకొని, ఓకే. గ్రహాలు అంటే కొన్ని కొన్ని పూజలు ఉంటాయమ్మా. ఉమ్, మనం పోతూ పోతూ కొన్ని నిమ్మకాయలు దాడుతాం. అవును. అది ఎవరో పూజా బలం చేసిన నిమ్మకాయలు. ఉమ్, తర్వాత అక్షంతలు. ఉమ్, అక్షంతలు వాళ్ళు కొంతమందికి పెళ్లిళ్ళు కాని వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి లేని వాళ్ళకి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, నిమ్మకాయ వాళ్ళ మీద నుంచి దిగదూర్చి 3 బాటల సవరస్తా గాని రోడ్ల మీద వేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. అది మనకి తెలియక అనుకోకుండా దాటుతుంటాం. ఓకే. ఆ దాటిన ఆ ఎఫెక్ట్లు కూడా మనకు తగులుతుంటాయి. ఉమ్, దానివల్ల మన పూజా బలాలు కూడా చేయలేము. ఓకే. దానివల్ల మనకి ఈ ఎఫెక్ట్ ఉన్నదాని వల్ల ఉమ్, మనకి మంచి రూట్ లో పోవాల్సింది మంచి రూట్ లో పోకోకుండా చెడు రూట్ లో వెళ్ళిపోతుంటాం. ఉమ్, ఎవరన్నా మనకి చెడుగా రమ్మన్నారు అనుకోండి, ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం. కానీ ఉమ్, ఒక మంచి ఆలోచనలోకి అనేది పోబుద్ది కాదు. అది ఎందువల్ల అంటే ఈ గ్రహాలు పట్టుకొని ఉమ్, మనసుని పీడిస్తుంటాయి, ఓకే. మనశ్శాంతిని ఇవ్వదు. ఉమ్, మనసుకి పండుకుండా ప్రశాంతమైన నిద్ర ఉండదు, ప్రశాంతంగా పండుకో బుద్ధి కాదు, 5 నిమిషాలు కూర్చో బుద్ధి కాదు. ఓకే. ఏమి చేయాలనేది ఆలోచన అనేది ఉమ్, కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. ఓకే. 3 బుద్ధులు 6 గుణాలుగా ఉంటాయి మానవ జీవితం. ఉమ్, ఆ విధంగా మానవ జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి. ఆ జాగ్రత్తలు పడకోకుండా కొన్ని అసార్థమైన కొన్ని పనుల గురించి మనం ఆలోచించుకోకుండా పోయినట్టుగైతే ఉమ్, దానివల్ల లేనిపోయిన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఓకే. ధన్యవాదాలు.